ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 13వ ఘట్టము సుఖం. 154 పృచ్ఛుకని ప్రశ్న. సుఖం యొక్క స్వభావం ఏమిటి? మహర్షి గారి సమాధానం. సుఖం బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉందని తెలిస్తే ఆ బాహ్య వస్తువులు పోతే ఆ సుఖము పోవాలి. నిజానికి మనిషికి సుఖానుభవం ఎట్లా కలుగుతుంది? గాఢ నిద్రలో సమస్త ఐశ్వర్యం చివరకు శరీరాన్ని కూడా వదిలి ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు ఎంతో దుఃఖంగా ఉండి ఉండాలి. అట్లా కాక ఎంతో సుఖంగా ఉంటున్నాడు. అందుకే ప్రతి వారు నిద్రపోటానికై ఆసక్తి పడుతున్నారు. అంటే అర్థం, సుఖం అనేది బాహ్య వస్తువులలో లేదని, తనలోనే ఉందని తేలింది. సుఖ సముద్రం నీలోనే ఉందని గుర్తించాలి. నిజం చెప్పాలంటే సుఖమే నీ స్వరూపం. అందుకే ప్రతి వారు సుఖాన్ని కోరుతున్నారు. పొరపాటల్లా బయట వెతకడం, లోపల వెతకాలి. ఆనంద జలదిని కప్పి ఉన్న అజ్ఞాన కవాటాలను తెరవాలి. 155 పృచ్ఛుకని ప్రశ్న. సుఖం అంటే ఏమిటి? అది ఆత్మలో ఉందా, వస్తువులో ఉందా, లేక ఆత్మ వస్తువుల సంయోగంలో పుడుతుందా? మహర్షి గారి సమాధానం. మనం కోరిన వస్తువులు లభ్యపడినప్పుడు, లేక మనస్సులో భావించినప్పుడు, మనకు అయిష్టమైన వస్తువులు ఎదురుకానప్పుడు, మనస్సులో భావించినప్పుడు సుఖంగా ఉన్నామని తలుస్తాం. ఆ సుఖం సాపేక్షం, ఇతర వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని సుఖం అని అంటున్నాం. ఆనందం వేరు. మనం నిత్య నిరతిశయానందాన్ని కోరుతున్నాం. ఈ ఆనందం వస్తువులో లేదు, వస్తు సంయోగంలోనూ లేదు. అది కేవలం ఆత్మస్వరూపం. సర్వస్వతంత్రమైంది, శాంతిపూర్ణమైంది. మీదు మిక్కిలి అది సహజస్థితి. ఈ స్థితి ప్రయత్నానికి అప్రయత్నానికి ఆవలది. అయితే ఈ స్థితి లభ్యం కానంతవరకు ప్రయత్నించవలసిందే. ఒకసారి ఈ ఆత్మానందాన్ని రుచిమరిగిన వారు ఇక వదలలేరు, వదిలి బయట నిలవలేరు. అయితే జ్ఞాని ఎంతటి బృహత్తర కర్మలో మునిగి ఉన్నా అతని మనసు మాత్రం ఆ మహదానందంలో మగ్నమై ఉంటుంది. 156 పృచ్ఛుకని ప్రశ్న. ఈ శాంతిని పొందడానికి ఏం చెయ్యాలి? మహర్షి గారి జవాబు. ఈ ప్రపంచం నేను అను తలంపుపై ఆధారపడి ఉంటుంది. ఆ తలంపు పోగానే దానితో పాటు ప్రపంచమూ దుఃఖమూ పోతాయి. నిద్రపోతున్నప్పుడు నేను ఉంటుంది. నిద్రలో సుఖము, మెలకువలో దుఃఖమూ ఉంటుంది. నిద్రలో నేను అను తలంపు ఉండదు, మెలకువలో ఉంటుంది. నిద్రలోని సుఖం అప్రయత్నంగా వస్తుంది. అందుకే నిద్రలో అనుభవించే ఆనందాన్ని జాగ్రత్తలో కూడా పొందడానికై యత్నిస్తాం. అందుకే యత్నం అవసరం. నేను అను తలంపు పోగొట్టడమే ఆ యత్నఫలం. 14 ఆనందం. 157 పృచ్ఛుకని ప్రశ్న. ఆనందాన్ని పొందేదెట్లా? మహర్షి గారి జవాబు. ఆనందాన్ని ప్రత్యేకించి బయట నుండి పొందడం కాదు, నీవు ఆ ఆనందంలోనే ఉన్నావు. ఈ కోరిక ఎందుకు కలుగుతుందంటే నీవు పరిమితుడవని భావించడం చేత. ఆ ఆనందం ఎవరికి కావాలి, ఎవరు కోరుతున్నారు అని ప్రశ్నించుకోండి. గాఢ నిద్రలో నీవు ఆనందంలోనే ఉన్నావు. ఇప్పుడు అట్లా కాదు. ఈ 2 దశలకు మధ్యలో అడ్డుగా నిలిచిందెవరు? అదే అహంకారం. ఈ అహంకారం మూలాన్ని అన్వేషించండి. అప్పుడు అహంకారం అదృశ్యమై ఆనందం అనుభవమవుతుంది. అహం మూలాన్ని విచారించడమే సమస్త సందేహాలకు సరియైన సాధన. సందేహాలన్నీ మనస్సు నుండి తలెత్తుతున్నాయి. మనస్సు అహంకారం నుండి పుడుతోంది. అహంకారం ఆత్మ నుండి పుడుతోంది. అహంకారం మూలాన్ని అన్వేషిస్తే ఆత్మ అభివ్యక్తమవుతుంది. ఈ ప్రపంచం ఆత్మకు భిన్నమైంది కాదు. ఆత్మ యొక్క అభివ్యక్త రూపమే ఈ ప్రపంచం. 158 పృచ్ఛుకని ప్రశ్న. ఆనందమనగా ఏమి? మహర్షి గారు. విజ్ఞాన దశలో పరమశాంతిలో కుదురు కొనగా ఏ వృత్తియూ లేక సుషుప్తి వలె నుండు పరమ సుఖానుభవం. దీనినే కేవల నిర్వికల్ప సమాధి అని చెప్తారు. 159 పృచ్ఛుకని ప్రశ్న. ఆనందాతీతమనగా ఏమి? మహర్షి గారి జవాబు. తలంపులు లేని సుషుప్తుని పోలిన ఆ పరమానంద దశను పొందిన తర్వాత ఆ పరమశాంతిని అనుభవించుచు నిరంతరంగా నిర్వికారంగా
జాగ్రత్త దశలోనూ దానియందే నిష్ట కలిగి ఉండుట ఆనందాతీత దశ. ఈ స్థితిలో దేహేంద్రియ కరణాచరణాదుల చలనమున్నను నిద్రయందు అన్నము తిను బాలుని రీతి ఆ యోగికి దేహాదుల చలనమందు దృష్టి ఉండదు. పరమశాంతినిష్టను కన్నా ఆ యోగి లక్ష్యము అతడు చేయు వ్యాపారములచే ఆకర్షింపబడదు. ఎన్ని విధముల కార్యములను అతడు చేస్తున్నా అతడు అకర్త. ఈ స్థితిని సహజ నిర్వికల్ప సమాధి అంటారు. 15. జ్ఞాని. 160 పృచ్ఛుకుని ప్రశ్న. జ్ఞాని ఏ కర్మ చేయడంటారు, నిజమేనా? మహర్షిగారు, జ్ఞాని నిజమైన మహాకర్మను నిరంతరం ప్రవాహతుల్యంగా చేస్తాడు. నిజం చెప్పుకోవాలంటే జ్ఞాని చేసేదే నిజమైన కర్మ. చూడడానికి ఏ కర్మ చేయనివాడుగా ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే మహావేగంతో తిరుగుతున్న బొంగరం తిరగనట్లుగా నిశ్చలంగా కనపడుతుంది. బొంగరం వేగాన్ని కన్ను చూడలేదు. అదే మాదిరి జ్ఞాని యొక్క అవిరామమైన కర్మను చూడలేని వారు జ్ఞాని కర్మ చేయడం లేదని తలుస్తారు. 161 పృచ్ఛుకుని ప్రశ్న. జ్ఞానికి భేదబుద్ధి ఉంటుందా? ఉదాహరణకు మిమ్ము చీమ కుడితే బాధ తెలియదా? మహర్షిగారు, జ్ఞానికి బాధ భేదబుద్ధి ఉంటుంది. అజ్ఞానికి బాధ భేదబుద్ధి ఉంటుంది. అజ్ఞాని దేహం మాత్రమే తాననుకుంటాడు. జ్ఞాని అంతా ఆత్మే నేనే అనుకుంటాడు. బాధ ఉంటే ఉండని అనుకుంటాడు. ఇది ఆత్మలోనిదే కదా. ఆత్మ పూర్ణమైంది, పరిశుద్ధమైంది. విశ్వాత్మ దృష్టి జ్ఞానానికి సహజంగా ఉంటుంది. 162 పృచ్ఛుకుని ప్రశ్న. జ్ఞాని అన్నిటియందు సమతతో వర్తిస్తాడంటారు కదా. మహర్షిగారు, అవును, వర్తించుట ఏమి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాది భావాలు వారికి సహజంగా ఉండవి. ఉత్తములందు ప్రియం, దీనులయందు కరుణ, సత్కార్యాచరణమన్న సంతోషం, దుష్టులందు ఉపేక్ష ఇత్యాదులు వారికి సహజ లక్షణం. 163 పృచ్ఛుకుని ప్రశ్న. మీరు నిద్రలో గుర్రు పెట్టడం వింటున్నాను, దానికేమంటారు? మహర్షిగారు, నిజమే, నీవు వింటున్నట్టు నేను వింటున్నాను. కావాలంటే గుర్రు పెట్టకుండా ఉండగలను. అదంతా నా ఇచ్ఛపైన ఆధారపడి ఉంది. 164 పృచ్ఛుకుని ప్రశ్న. జ్ఞానికి కలలు వస్తాయా? మహర్షిగారు, అవును, వస్తాయి. కలకంటున్నప్పుడు కూడా అదీ కలే అని ఆయనకు తెలుసు. అదేవిధంగా మెలకువ కూడా కలేనని తలుస్తాడు. వీటిని 1వ నెంబరు కల, 2వ నెంబరు కల అని పేరు పెట్టవచ్చు. నిజానికి జ్ఞాని 4వ స్థితిలో తురీయం నిజమైన నేనులో నిలకడ కలిగి ఈ 3 స్థితులను జాగ్రత్, స్వప్న, సుషుప్తులను సాక్షిగా చూస్తుంటాడు. 165 పృచ్ఛుకుని ప్రశ్న. జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా? మహర్షిగారు, సాధారణ మానవుల మనస్సు ప్రధానంగా తామస, రాజస గుణాలతో నిండి ఉంటుంది. అందుచేత వీరికి అహంకారపూరితమైన సంకల్పాలు, బలహీనతలు ఉంటాయి. ఇక జ్ఞాని మనస్సు శుద్ధ సత్వంతో నిండి విజ్ఞానమయకోశం ద్వారా ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుచేత జ్ఞాని యొక్క సంకల్పాలు శుద్ధ సత్వంగా ఉంటాయి. 166 పృచ్ఛుకుడు. సంకల్పాలు జ్ఞానిని బంధించవా? మహర్షిగారు, బంధించవు. ఈ సంకల్పాలు బాహ్య ప్రపంచ విషయాల మాదిరి అన్యంగా ఉంటాయి. అందుచేత అవి ఆయనను బంధించవు. 167 పృచ్ఛుకుని ప్రశ్న. పురాణాలు జ్ఞాని మరొక జ్ఞానితో యుద్ధం చేసినట్లు చెబుతున్నాయి. ఇది ఎట్లా సాధ్యం? మహర్షిగారు, నిజమే. శ్రీకృష్ణుడు భీష్మునితో యుద్ధం చేయలేదా? జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే. అయినా వారు పరస్పరం యుద్ధం చేస్తారు. 168 పృచ్ఛుకుడు. ఆత్మజ్ఞాని ఆహార నియమాలు పాటించాలా? మహర్షిగారు, అక్కర్లేదు. ఆహార పదార్థాలు ఆయన నిశ్చలతను భగ్నపరచలేవు. 169 పృచ్ఛుకుడు. జ్ఞానిలో అహం వృత్తి పనిచేస్తుందా? మహర్షిగారు, పని చేయనే చేయదు. జ్ఞాని లక్ష్యం హృదయంపైనే ఉంటుంది. అంతేకాదు, అభిన్నమైన పూర్ణ చైతన్యంతో ఒకడై ఉంటాడు. కనుకనే ఉపనిషత్తులు ప్రజ్ఞానం బ్రహ్మ అని పేర్కొన్నాయి. 170 పృచ్ఛుకుడు. జ్ఞానికి జాగృతి, స్వప్నం, సుషుప్తి అను 3 దశలు ఉంటాయా? మహర్షిగారు, ఎట్లా ఉంటాయి? అతని మనస్సు ఆత్మ తేజస్సులో పూర్తిగా కలిసిపోయింది కదా.
జ్ఞాని దృష్టిలో ఈ 3 దశలు సత్యం కావు. అజ్ఞాని దృష్టిలో జాగృతి మాత్రమే సత్యం. అందుచేత జ్ఞాని ఈ 3 దశలలోనూ ఆత్మ సత్యత్వాన్ని ఎడతెగకుండా అనుభవిస్తూ ఉంటాడు. అతడు నిత్య జాగరూకుడు, పూర్ణ సత్యంలో మేలుకొని ఉంటాడు. 171 పృచ్ఛకుడు. మీరిప్పుడు మెలకువలో ఉండి మాట్లాడుతున్నారా? మహర్షిగారు: మీరిప్పుడు మనస్సుతో ఒకటై ఉన్నారు. ఆత్మదృష్టిలో మనసెప్పుడూ నిద్రపోతూ ఉంటుంది కనుక మీరే ఇప్పుడు నిద్రపోతున్నారు. 172 పృచ్ఛకుడు. జ్ఞాని అయినవాడు తానేగిన మార్గానుసారమే కాక ఇతర మార్గానువర్తలకును సహాయం చేయగలడా? మహర్షిగారు: ఆహా, తప్పకుండా. ఏ మార్గంలో ఉన్నవారికైనా సహాయం చేయగలడు. ఎట్లాగంటే, ఈ కొండ ఉన్నదనుకో, పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు. తానెక్కిన దోవనే రమ్మంటే ఒకరికి నచ్చవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నచ్చని వారిని రమ్మంటే రాలేరు. అందువల్ల ఏ దోవననుసరించిన వారికి ఆ దోవనే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు. మార్గమధ్యంలో ఉన్నవారికి ఇంకొక దారిలోని మంచి చెడులు తెలియవు. కాని శిఖరమెక్కి కూర్చున్న వారికి అన్ని దోవలు కనిపిస్తూనే ఉంటాయి. ఇట్లా తప్పుకో బాబూ, అట్లా రా నాయనా అని చెప్పి చూపగలరు. అందరికీ గమ్యస్థానం ఒకటే కదా. 173 పృచ్ఛకుడు. బిడ్డని వలెనే జ్ఞాని అని శృతులున్నవే ఎలా? మహర్షిగారు: ఒక విధంగా వారిరువురికి పోలిక ఉన్నది. ఏ విషయంలో కాని అది జరుగుతున్నంతసేపే బిడ్డని ఆసక్తి. ఆ తర్వాత వాడా విషయమే తలపోయాడు అంటే ఆ విషయం వానినే విధంగానూ అంటలేవు. అంటే మానసికంగా అన్నమాట. జ్ఞాని విషయంలోనూ అట్లే. 174 పృచ్ఛకుని ప్రశ్న. జ్ఞాని కళ్ళు చూస్తున్నట్లే ఉంటాయి, కాని వారేదీ చూడరని కూడా అంటారు కదా. మహర్షిగారు: అవును, జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రె కన్నులాగే ఉంటుందని ఉపమానం చెప్తారు. కళ్ళు తడతటామంటూ బాగా తెరిచి ఉంటాయి, కాని తామేదీ చూడరు. బయటివారికి చూసినట్లే ఉంటుంది. వారికేమున్నది? 175 పృచ్ఛకుడు. అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో? మహర్షిగారు: అది సరి. ఉపాధి లేదని అనే మాట నిజమే, కాని ఉపాధి లేకుండా పనులెట్లా చేస్తారన్న శంక వస్తుంది. అందువల్ల వారికిన్ని ఉపాధి ఉన్నదనే చెప్పాలి. అది అతి సూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుందని అంటారు. అది ఎట్లాగంటే నీటి మీద గీటువలే ఉంటుంది. గీటు గీస్తున్నప్పుడు కనపడుతుందే కాని వెనుక ఉండదు, అంతే. 176 పృచ్ఛకుడు. అట్లాగైతే ఆ సిద్ధపురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేదే ఉండదు కదా. ఈ కొండలో ఎందరో సిద్ధపురుషులున్నారన్నది పురాణ ప్రసిద్ధమే గాని పురాణ ప్రసిద్ధమే కాక భగవన్ను అనేకసార్లు సెలవిచ్చి ఉన్నారు. ఉపాధియే లేనప్పుడు సిద్ధపురుషులనేవారు విడిగా ఉండడం ఎట్లా? మహర్షిగారు: అదా సందేహం. అందుకే ఆ సిద్ధపురుషులలో కొంచెం భేదం చెప్పారు. వివేక చూడామణిలో అన్నట్లు కేవల జ్ఞానసిద్ధిని పొందినవారు పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని, కొందరికి మాత్రం కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని, ఆ సంస్కారాలు తీరేంతవరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యలవుతూ ఉంటారని అంటారు. ఏదో ఒకటి. 177 పృచ్ఛకుడు. ఈ భేదం ఎందువల్ల వస్తుందో? మహర్షిగారు: వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది. 178 పృచ్ఛకుడు. శ్రీ స్వామి నిత్యానంద: జ్ఞాని కూడా ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే అంటున్నారు, నిజమేనా? మహర్షిగారు: దశరథునికి 3 భార్యలు కదా. ఆయన పోతే వారు 3 ఏకకాలంలో వైధవ్యం అనుభవించక ఒకరు సుమంగళిగా ఉంటారా? అదేవిధంగా జ్ఞానికి ఆగామి సంచితాలతో పాటు ప్రారబ్ధమూ నశిస్తుంది, సందేహము లేదు. ప్రారబ్ధాన్ని గురించి అంత నిస్పష్టంగా ఎవరూ చెప్పలేదని ఆ స్వామి సంతోషపడ్డారు. 179 పృచ్ఛకుడు. జ్ఞాని అయిన వారికి గుర్తు ఏమి? మహర్షిగారు: దీనికి ఒక చిన్న కథ చెబుతాను. ఒక జ్ఞాని అడవుల్లో నివసించేవాడు, ఎవరితోనూ సంబంధం లేకుండా. అయినా ఆ జ్ఞాని దర్శనార్థం ఆయన్ని వెతుక్కుంటూ ఎందరో వచ్చేవారు ఆ అడవులకే.
ఆ దేశాన్ని ఏలే రాజుకు ఈ వింత చూసి సందేహం కలిగింది. సందేహ నివృత్తి కోసం తనే బయలుదేరాడు ఆ జ్ఞాని ఉన్న ప్రదేశానికి. అతని సమీపించి, ఎందుకు నీ దగ్గరికి ఇంతమంది వస్తారు? ఏముంది నీ దగ్గర అని ప్రశ్నించాడు రాజు. అందుకు ఆ జ్ఞాని ఇట్లా చెప్పాడు, నాకు 2 తెలుసు, అందుకే వస్తారు. అవి ఏమిటంటే, 1 నాకు ఏమీ తెలియదు అనే తెలుసుకున్నాను, 2 ఏ పని నేను చేయలేను అని తెలుసు నాకు. 180 పృచ్ఛకుడు. జ్ఞానికి అజ్ఞానానికి తేడా ఏమిటి? మహర్షిగారు, అజ్ఞాని సంకల్పాలను పట్టుకుని కూచుంటాడు, జ్ఞాని సంకల్పాలను అంటకుండా ఉంటాడు. 181 పృచ్ఛకుడు. స్వామి, జ్ఞానికి పరేచ్ఛా ప్రారబ్ధం తప్ప మరేవీ ఉండవంటారు, నిజమేనా? మహర్షిగారు, అదేనండి. జ్ఞానికి అజ్ఞానికి ఇచ్ఛా అనిచ్ఛా పరేచ్ఛా ప్రారబ్ధాలు 3 సమంగానే ఉంటాయి. అనుభవము అంతే. అయితే జ్ఞానికి మనం చేస్తున్నామనే తలంపు ఉండదు, కాబట్టి బంధం ఉండదు. అజ్ఞానికి నేనే చేస్తున్నాననే తలంపు ఉండడం వల్ల బంధం ఏర్పడుతుంది. ఇదే వ్యత్యాసం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్న ఉపనిషత్ వ్యాఖ్యానుసారం అన్నింటికీ మనసే కారణం. ఆ మనస్సుకు తలంపులే రూపం. ఆ తలంపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు. ఆ మూలమే తాను తన్ను తానరిసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలంపులు రాని పోని తన్నేమీ బాధించవు. 182 పృచ్ఛకుడు. ప్రారబ్ధమే జ్ఞానికర్మకు కారణమని ఒప్పుకున్నను ఆ కర్మవాసనలు మనస్సున శేషించి తరువాత కర్మ పరంపరకు ఉన్ముఖినిగా అతనిని నొనరింపనా? మహర్షిగారు, వాసనల నుండి తప్పించుకున్నవాడే జ్ఞాని కనుక అతడొనరించు కేవల నిష్కామ కర్మచేత ఎప్పుడుగాని వాసనలెట్లా శేషించును? వాసనలు పుట్టనే పుట్టవు. వాసన అతని కంటుట ఎట్లు? 183 పృచ్ఛకుడు. ఇవాన్షు. జ్ఞాన మార్గంలో సాధన అంటే ఏమిటి? మహర్షిగారు, నిరంతరం నేనును గురించిన అన్వేషణ, అహం పుట్టిన చోటు వెదకడం, నేను ఎవరో తెలుసుకోవడం, నిత్యమైన నేను ఒక్కటే ఉంది, ఇది సచ్చిదానందపూర్ణమైంది. ఇది సత్యమైన నేనును మరిచిపోవడం వల్లే సమస్త దుఃఖాలు అనర్థాలు వచ్చి ముసురుకున్నాయి. సత్యమైన నేనును దృఢంగా పట్టుకున్నామా ఈ దుఃఖాలు వేదనలు బాధించలేవు. 184 పృచ్ఛకుడు. భగవాన్, విజన స్థలంలో ఉంటే కాని జ్ఞానులు కాలేరా? మహర్షిగారు, కాలేరని ఎవరన్నారండి? వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది. కొందరు అందరిలోనూ ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు. జనక, వశిష్ఠ, రామ, కృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే. కొందరికి ఇదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్లి ఆత్మవిచారణ వల్లనే జ్ఞానం పొందుతారు. అందుకు సనక, సనందనాదులు, సుఖ, వామ, దేవాదులు ప్రమాణభూతులు. ఎవరికైనా అంతర్విచారణ తప్పదు. అదే పురుషకారం. శరీరయాత్ర ప్రారబ్ధానుసారం నడుస్తుంది. అందుకు మనమేం చెప్తాం? ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. నేను ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.